హాయ్ గైస్, వెల్కమ్ టు అమ్ము ఛానల్. నేను చెప్పా కదా షార్ట్ లైక్స్ వస్తే లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తా అని. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోని చూసేయండి. హాయ్ గైస్, గ్లాస్ పెయింటింగ్ గీయడానికి అసలు కావాల్సిన మెటీరియల్ అనేది సింపులే, పూర్తి కావాలి. గ్లాస్ పెయింటింగ్ కలర్స్ అనేవి కావాలి మనకి. ఈ గ్లాస్ పెయింటింగ్ కలర్స్ ఇది కూడా అయ్యే వస్తుంది మనకి. ఇట్లా వస్తుంది, బాక్స్ మోడల్లో వస్తుంది. ఇది ఏ షాప్లోనే దొరుకుతుంది అనమాట. అండ్ మన గ్లాస్ పెయింటింగ్ షీట్ అనేది ఎక్కడ ఏ షాప్లో అయినా మనకి ఈజీగా అవైలబుల్ అయిపోతుంది అనమాట. సరే, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేస్తే మీకు మొత్తం వీడియోస్ అనేవి నేను పెడతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది ఎలా ఉందో కొంచెం నాకు కామెంట్ రూపంలో తెలిపితే నేను ఇంకా మీకు కావాలా, మీకు లేకపోతే 100 మార్చాలని నేను ఆలోచిస్తాను. మీరు కామెంట్ చేస్తే ప్రతి ఒక్కటి చూసి మీకు ఎలాంటి కంటెంట్ కావాలో నేను అప్లోడ్ చేస్తా అండి. కొంచెం నేను కొత్తగా ఛానల్ అది పెట్టాను, కొంచెం నేను సపోర్ట్ చేయండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి కంటెంట్ అయినా, ఎలాంటి వీడియోస్ అయినా, ఎలాంటిది కావాలి అనేది నాకు కామెంట్ పెడితే నాకు తెలిసేది. కామెంట్ పెడితే అలాంటి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో అనేది నచ్చితే కొంచెం లైక్ చేయండి. సో మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి అనేది నాకు తెలుస్తుంది కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి అలాంటివన్నీ ఎక్కువ చూస్తాను. చాలామంది అనుకుంటారు గ్లాస్ పెయింటింగ్ అంటే ఎంత కష్టమో, గ్లాస్ మీద గీయాలంటారు. అంటే గ్లాస్ మీద గీయొచ్చు, అంటే గ్లాస్ మీద గీయొచ్చు. అండ్ ఇది ఏంటంటే నేను ఒక షీట్ అనమాట, గ్లాస్ పేపర్ అంటే అయిపోయింది. దాని మీద నేను ప్రాక్టీస్ చేసి నేను నేర్చుకున్నాను. నేను చాలా గీసాను. లైక్ క్యారెట్, రోజ్, పీకాక్, డక్స్, చాలా అంటే ఇంట్లో మనం ఎన్నైనా ట్రై చేయొచ్చు, గీయచ్చు. ఇంకా ఆ ప్యారెట్, డక్ ఇవి కూడా కావాలి అని కామెంట్ చేయండి. నేను లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ చేసేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. నాకు వచ్చినట్టు ఎడిటింగ్ అనేది చేశాను. దీంట్లో మీకు ఎలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా తప్పున్నా నాకు కామెంట్ చేస్తే నేను పాజిటివ్గా తీసుకున్నాను. కొంచెం మీరు చెప్తే కదా ఇలా చేయాలనిపిస్తుంది. నేను చూస్తాను వీడియోస్ కానీ నాకు అర్థమైన వరకు నేను నా ఇన్పుట్ మొత్తం నేను వీడియోలో పెట్టాను. సో దీంట్లో తప్పు ఉంటే నాకు కొంచెం కామెంట్స్లో పెడితే దాన్ని బట్టి నేను కామెంట్స్ తీసుకొని దాన్ని బట్టి నేను అనేది చేస్తాను. ఇంకా అండ్ మీరు ఎలాంటి వీడియోస్ కావాలి అని నేను ఏం పెట్టాను డిస్క్రిప్షన్లో క్లిప్స్ పెట్టాను, లైఫ్ స్టైల్ పెట్టాను, అండ్ నార్మల్ పెట్టాను. ట్రిప్స్, లైఫ్ స్టైలింగ్ అని పెట్టాను. మీకు ట్రిప్స్ అనేది పెట్టాను చిన్నగా. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి నా దగ్గర నుంచి, ఇంకా ఎలాంటి వీడియోస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను చెప్పి దాన్ని బట్టి నేను వీడియోస్ తీసి నేను అనేది అప్లోడ్ చేస్తాను. రేపు 16th మన గుంటూరులో ఇస్కాన్ టెంపుల్ ఉంది కదండి, అప్పుడు గార్డెన్స్ ఐటాగ్రామ్లో 16th అనేది రథయాత్ర జరుగుతుందండి. అంటే జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వండి, మంచిదే కదా. జాయిన్ అయ్యి అంటే పూరికి వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ రైడన్ అవ్వచ్చు, మంచిగా ఉంటుంది. అండ్ ఇస్కాన్ టెంపుల్ అంటే ఒక డివోషనల్ టెంపుల్. నేను ఆ రోజు అక్కడికి వచ్చి ఆ రోజు లేని వాళ్ళు నేను లైవ్ అనేది కండక్ట్ చేస్తారండి. ప్రతి ఒక్కరు లైవ్లో పార్టిసిపేట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను ఏ వీడియో పెట్టాను ఈజీగా వచ్చేసింది అన్నమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయకపోతే నేను వీడియోస్ పెట్టా మీకు ఏం రాదు. ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి కాంటెంట్ అనేది నేను ఇస్తాను. మంచి వీడియోస్ అనేది మా దగ్గర నుంచి వస్తాను.
ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అనేవి తగ్గిపోతున్నాయి. దానికి ఏమన్నా ఇట్లా వచ్చిందండి పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్. దీని తర్వాత నేను ఇది డ్రై అయిపోయాక గ్రీన్ కలర్స్ వేసాక దీని ఫైనల్ అవుట్పుట్ అనేది చూద్దాం. చెప్తే నాకు తెలుస్తుంది కదా ఎందుకు మొత్తం ఆరిపోయింది. ఇప్పుడు మనం కలరింగ్ అనేది వేద్దాం. మీకు ఇష్టమైన కలర్ వేయండి. నేను కిరీటంకి రెడ్ వేస్తున్నాను. అండ్ ఒక డౌట్ ఉందండి, తమ్ముని ఎలా చేయాలో ఇది మన కలర్ లైట్గానే వేయాలి, మరీ ఎక్కువ వేస్తే మళ్ళీ మనకి మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇంకేమైనా యాప్స్ నేను సజెస్ట్ చేయరు. తమ్ముని ఒకటి నాకు ఎలా చేయాలో సార్ చెప్తే అది చూస్ చేసుకొని నేను తమ్ముని యూజ్ చేస్తాను. లాస్ట్ ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క కామెంట్ నాకు అనేది ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలన్నా కామెంట్ చేయండి. నేను ఇంకా తీసి అప్లోడ్ చేస్తాను. అంటే కలరింగ్ ఏంటంటే మరీ మీరు ఎక్కువ కలర్ అనేది వేయకూడదు. ఎక్కువ కలర్ వేసినా మొత్తం మనకి వేరే కలర్ మిక్స్ అయిపోతుంది, పెయింటింగ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అన్నీ లైట్గా వేయాలి. అండ్ బాటిల్ వేసే ముందు షేక్ చేయద్దండి. లోపల ఎయిర్ బబుల్స్ అనేవి మనం వేసేటప్పుడు వస్తే మనకి గ్లాస్ పెయింటింగ్ అనేది ప్రాపర్గా రాదు, మొత్తం ఆ ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మీరు అది షేక్ చేయొద్దు. అండ్ లైట్గా ఏమి మరీ ఎక్కువ వేయకూడదు. లైట్గా వేసేస్తే మీకు ఇలా ఏంటంటే ఇప్పుడు రెడ్ వేసాను, నేను కొంచెం రెడ్ వేసాను, రెడ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఎల్లో వేస్తున్నాను. నేను ఇక్కడ ఓన్లీ ఎల్లో రెడ్ అనేది తీసుకున్నాను. నాకు ఈ ఎల్లో రెడ్ అనేది తీసుకోబుద్ధి ఉంది. అండ్ ఇక్కడ నేను రెడ్ అనేది కొంచెం ఎక్కువ వేసాను. ఇది చూడండి ఒక బ్లాక్ షేడ్, ఆ షేడ్ నాకు రాకూడదు. మీకు ఎల్లో కలర్ తక్కువ రావాలి, లైట్గా కొంచెం, అంటే రెడ్ కలర్ అయితే కొంచెం తక్కువ వేయండి. సో అప్పుడు మీకు ఆ పెయింటింగ్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట, చాలా బ్యూటిఫుల్గా అనేది మీకు అపియర్ అవుతుంది అన్నమాట. ఇంకా మన ఆ గ్లాస్ పెయింటింగ్ అనేది ఫైనల్ పార్ట్కి వచ్చేసిందండి. అండ్ మీరు అది గ్లాస్ పెయింటింగ్లో మనకి అవుట్లైన్ వచ్చిందండి. అవుట్లైన్ అనేది జాగ్రత్తగా వాడండి, ఎందుకంటే అది మనం కొంచెం గట్టిగా కష్టపడుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.